ధన్యమైన దేశం దేశాన్ని రక్షించండి తండ్రి. అయ్యా మా దేశాన్ని కాపాడండి ప్రభా. అయ్యా మా దేశం నన్నుల తండ్రి అయ్యా తండ్రి అయ్యా ఉన్నటువంటి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా పేదరికం కొరకు ప్రత్యేకంగా పేదరికం కొరకై ప్రార్థన చేయండి. నలుదిక్కుల చీకటి ఉన్న ప్రజలు వాక్యపు వెలుగులోనికి రాబడినట్టుగా ఎవరో ఒకరి ద్వారా వాళ్ళ యొక్క స్వార్థ వెళ్ళేటట్టుగా ప్రార్థన చేయండి. అయ్యయ్యో అలసిపోకూడదమ్మా. జీవితంలో అలయని యోధులుగా మనం ఉండాలి. ఎంతో మంది ఇంకా వాక్యము అనే సత్యం అని సత్యాన్ని ఎరిగిన రోజు సత్య ప్రకటనకు మిమ్మల్ని అప్పగించటకు మీరు వెనకాడు. ప్రార్థన చేద్దాం. కృపా భారతదేశములో అంధకారములో డబ్బు మతము నమ్మకము అనే అంధకారంలో ఉన్న ప్రజల వైపు దేవుని సువార్త వెలుగాక నన్ను వాడుకోండి ప్రభా, నన్ను వాడుకోండి ప్రభా అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి ఎక్కడో వదిలేసి ఉంటాం. అయితే దీనికి ఒకే ఒక వైద్యం ఏంటంటే ప్రతి దినము వాక్యంని చదవడం. ఏంటిది? ప్రతి దినం. ఎట్లా? దినం ప్రతిరోజు మనకి ప్రార్థన వాక్యంతోనే మొదలవ్వాలి. ఎప్పుడైతే మనం బైబిల్ తీసుకొని ఇప్పుడే అనిస్తాం, మళ్ళీ ఎప్పుడూ కాదు. ఓకేనా? ఈ వాక్యం ఏంటంటే వెలుగు. మనం ఇందాక చాలాసార్లు ప్రార్థన చేసాం కదా, భారతదేశంలో ఉన్న చీకటిలో ఉన్న వారిని రక్షించు ప్రభువా, వెలుగును దయచేయండి అని ప్రార్థన చేసాం. గుర్తుందా? రైట్. చీకటి అంటే ఈ చీకటి కాదు, ఆత్మ సంబంధమైన అంధకారం. ఓకే, ఆ అంధకారంలో నుంచి మనం వెలుగులోకి రావాలంటే ఈ బైబిల్ని మనం ప్రతిదినము చదవాలి, అభ్యసించాలి. ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తుంది? దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోన నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు. వాక్యం అందరికీ తెలుసు, మనందరికంటే సాతానికి ఎక్కువ తెలుసు. కానీ పాటించే వాళ్ళు ఎంతమంది? అది క్వశ్చన్. ఓకే, ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో ఈ వాక్యం మంచి వెలుగుని ప్రసారిస్తుంది. ఈ వెలుగులో ఏం చేస్తుందంటే మన రహస్య పాపములన్నీ కూడా బయలుపరచబడతాయి. కనిపిస్తుందా? పైన ఏముంది? దురాలోచనలు, తర్వాత లోభము, తర్వాత కొంత కాసం, తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇదేముంది? ఇక్కడ ఏముంది? వ్యభిచారం. ఇక్కడ 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 వాక్యం తీసేస్తే రైట్. సో ప్రతిదినం ఈ వాక్యం అనే వెలుగులో మనల్ని మనము పరీక్షించుకున్నాం. పొద్దుటే లేచి బ్రష్ చేసి అద్దం ముందు మనల్ని మనం ఎలా పరీక్షించుకుంటాము? ప్రతిదినము వాక్యం చేత మనల్ని మనము కడుక్కోవాలి. ప్రతిదినము వాక్యంతో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రతిదినం వాక్యంలో మనము ఎదగాలి. ఓకే, గుర్తుపెట్టుకుంటారా? ఏం చేయాలి? ప్రతిదినము వాక్యమును చదవాలి, వాక్యమును ధ్యానించాలి, వాక్యము చేత కడుక్కోవాలి. చెప్పండి. ఇప్పుడు మీకు అందరికీ ఖండత వాక్యాలు ఎందుకు నేర్పించారు? మనం దేవునికి విరోధంగా పాపం చేయాలనుకుంటాము. అప్పుడు ఈ వాక్యం, రే తమ్ముడు తప్పు చేస్తున్నావు, వద్దు, దేవుడు చూస్తున్నాడు అని ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. ఇప్పుడు మనం అలా ఉన్నంత మాత్రాన నిజంగా ఆయన క్లీన్గా ఉన్నట్ట కాదు. వాక్యం వెలుగు మరలా ఆ వాక్యం వెలుగు ఆయన మీద పడే కొద్దీ ఏమవుతుందంటే ఆయన రహస్య పాపాలు బహిర్గతం అవుతాయి. ఏమవుతుంది? రహస్య పాపాలన్నీ కొద్దిగా రాసిపెట్టండి. రహస్య పాపాలన్నీ కూడా బహిర్గతం అవుతుంటది. ఇప్పుడు ఇలా వెలుగు పడ్డప్పుడు చూడటం మనకి ఇష్టం ఉంటుందా? ఏం చేస్తాం? వెంటనే దాన్ని కడిగేసుకుంటాం. ఏం చేస్తాం? కడిగేసుకుంటాం. ఇకెన్నడూ కూడా అది మన దగ్గరికి రాకుండా ఆ చీకటిని దూరంగా పాడవేసి మనం ఈ వెలుగులోనే నిత్యం నడిచేటట్టు ఉండాలి. చిన్న ప్రార్థన చేస్తున్నామా? రైట్, ప్రార్థన.
నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. కీర్తనలు 32:7. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. వారు ఒకరితో సహాయం చేసినందుకు ధైర్యం వహించమని ఒకరితో చెప్పుకున్నారు. యెషయా 41:6. ఆయన తన పరక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనులు మీద ఆయన తన దృష్టించి ఉన్నాడు. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. కీర్తనలు 119, 173. పరిశీలించి చదువుకోండి. పరిశీలించి చదువుకుందాము. యెషయా 34:16. నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన కారణముల నుండి నీవు నన్ను ఆవరించెదవు. కీర్తనలు 32:7. ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. కీర్తనలు 119:97. పసిబిడ్డ భద్రపరచబిడ్డ ఒక నాయకుడు. తెగుళ్ళ నుండి భద్రపరచబడ్డ జనులు. వరణం నుండి భద్రపరచబడ్డ జనులు సహాయము చేసుకుందరు. ధైర్యము వహించమని ఒకనితో ఒకరు చెప్పుకుందరు. యెషయా 41:6. ఎంతో ప్రియముగా ఉన్నది. కీర్తనలు 119:97. శ్రమలో నుండి నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. కీర్తనలు 32:7. క్షమించడం కాగా తన అద్వితీయ పుట్టిన వాని అందు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను గ్రహించెను. యోహాను 3:16. సహాయం చేసుకుని ధైర్యం తెచ్చుకుని ఒకరికొకరు చెప్పుకుందిరి. యెషయా 41:6. ప్రియముగా ఉన్నది. కీర్తనలు 119:97. చెండిని కోరుకొని ఉన్నాను. కీర్తనలు 119:173. సువార్త ప్రకటించుటకు స్వస్థత పొందుటకు సమర్పణ చేయుటకు సమృద్ధి పొందుటకు సువార్త ప్రకటించుటకు స్వస్థత పొందుటకు సమర్పణ చేయుటకు సమృద్ధి పొందుటకు దేవుని ఆత్మ నాపై వచ్చును. నీపై వచ్చును. దేవుని ఆత్మపై వచ్చును. ఇదే నా బాధ్యత ఉందా. ఇదే నా బాధ్యత ఉందా. ఇదే నా బాధ్యత ఉందా. ఇదే నా బాధ్యత ఉందా. దేవుని ఆత్మ నాపై వచ్చును. నీపై వచ్చును. నాపై వచ్చును. నా బాధ్యత ఉందా. ఇదే నా బాధ్యత ఉందా. ఇదే నా బాధ్యత ఉందా. దేవుని ఆత్మ నాపై వచ్చును. నీపై వచ్చును.
అదే